ఇంద్రకరణ్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్. అనంతరం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు బర్చుగూడెం మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, మల్లేశం, మహిపాల్, శ్రీనివాస్, సామ్యల్, వికాస్, నాగరాజు గౌడ్, విష్ణు, సాయిలు, వర్ధన్ రెడ్డి, మోహన్ రావు, రాజు, వెంకటేశం, కృష్ణ, ప్రభుగౌడ్, జలేందర్, అశ్విన్, శ్రీకాంత్, విష్ణువర్ధన్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రామచందర్ గారు, బి రామచందర్ గారు పూలమాల వేయాలని కోరుకుంటున్నాం. जरा जरा డాక్టర్ బాబు ఆశయాలను జై భీమ్ జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకొని మరి ఇంద్రకరణ్ గ్రామంలో మరియు ఈ యొక్క జయంతిని ఘనంగా నిర్ణయించడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా చింతా ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే గారు, మరి కొండలరెడ్డి గారు, మరి నరహారెడ్డి గారు, మరి నాగరాజు గారు, మరియు యూత్ అంబేద్కర్ యువజన సంఘం యూత్ కూడా సహకరించి బెడ్ డొనేట్ చేయడం జరిగింది. కాబట్టి అంబేద్కర్ ఆశయాలను సాధించాలని తప్పడంతో అంబేద్కర్ మరి చేసిన మేలు ఏందో ప్రతి ఒక్కరు తెలుసు. యావత్ భారతదేశంలో అంబేద్కర్ ఈరోజు పండుగను ఘనంగా చేసుకుంటాం. కాబట్టి ఈరోజు ఆయన పేరు మీద మేము బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. దానికి సహకరించిన అందరికీ కూడా మా అంబేద్కర్ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరియు మా ఇంద్రకరణ్ గ్రామం నుంచి కూడా మహిపాల్ గారు, మరి మల్లేశం గారు, మా వెంకటేశం గారు, ఆర్నగర్ షామేలు, యాదగిరి మాజీ ఎంపీటీసీ గారు, మోహన్ రావు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు వీళ్ళందరూ సహకరించడం జరిగింది. కాబట్టి అందరి సహాయ సహకారాలతో మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత మంచిగా చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళందరికీ
అంబేద్కర్ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మన చింత ప్రభాకర్ అన్న గారు రావడం చాలా సంతోషకరం. అలాగే అంబేద్కర్ జయంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ ఇవ్వడం అంబేద్కర్ యూత్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు మన వికలాంగులకు కూడా మనం వాళ్ళకు సదుపాయాది వారికి కూడా ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు ఇంకా మనం ఎంతో ఘనంగా చేసుకొని ఇంకా మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తాం. జయంతి జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి, తెలంగాణ రాష్ట్రానికి, ప్రతి ఒక్క భారతీయునికి, ప్రతి ఒక్కరికి జై భీమ్లు. అలాగనే ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మాకు టైం ఇచ్చి వచ్చిన మా నియోజకవర్గ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారికి, అలాగే మా నియోజకవర్గ అయిన మా గ్రంథాలయ చైర్మన్ నరారెడ్డి సార్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కేక్ కట్టింగ్ మరియు సరుకు పంపిణీ వికలాంగులకు బ్లడ్ డొనేషన్ అయ్యింది. ఇక్కడ మన ఎమ్మెల్యే వారి చేతుల మీదనే జరిగింది. అలాగే మా యూత్కు ప్రతి ఒక్కరికి, మా ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, బాడీలు ఉన్న ప్రతి ఒక్కరు, స్పోర్ట్స్ కానీ ఈక్వల్ టు ప్రెసిడెంట్ టు ఆర్గనైజర్ ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు. అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకుపోతాము. మా లక్ష్యమే అది. మన ప్రతి ఒక్క లక్ష్యం ప్రతి ఒక్కరికి అదే ఉండాలి. అందరికీ జై భీమ్. మరి ఒక్కసారి అంబేద్కర్ మరి గ్రామ పెద్దలకు, అందరికీ చిన్నలకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము అంబేద్కర్ జయంతి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి యువతను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతామని జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఫస్ట్ టైం మేము మొదటిసారి ఇక్కడ బెడ్ క్యాంప్ నిర్వహించినాము. ఇప్పటి వరకు 40 మంది బెడ్ క్యాంప్ ఇచ్చారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు